బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న తమ వివిధ బ్రాంచ్ల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 డిప్యూటీ జనరల్, అసిస్టెంట్ జనరల్, చీఫ్, సీనియర్ మేనేజర్, మేనేజర్ స్థాయి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఖాళీలు ఐటీ, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్ ఆడిట్, సిఐఎస్ఓ, ట్రెజరీ, ఇంటర్నేషనల్ బిజినెస్, లీగల్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ అకౌంట్స్, క్రెడిట్, సిఏ, ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ వంటి విభాగాల్లో ఉన్నాయి. అయితే ముఖ్యమైన వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక ముఖ్యంగా అభ్యర్థులు సంబంధిత పోస్టును బట్టి డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సి, ఎంసీఏ వంటి విద్యార్థులతో పాటు నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకైతే అనుభవం ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అభ్యర్థుల వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలని, రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 30, 2025లోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు రుసుము అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1180 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 118 రూపాయలుగానైతే నిర్ణయించారు. అయితే ఈ పోస్టులకు రాత పరీక్ష అనేది లేదు. విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగానైతే అభ్యర్థులనైతే ఎంపిక చేస్తున్నట్లుగానైతే తెలుస్తూ ఉన్నది. అయితే ఎంపికైన వారికి 6 నెలల ప్రొబేషన్ పీరియడ్లో నెలకు 2 లక్షల రూపాయలు చెల్లిస్తారు. ఆ తర్వాత పోస్టును బట్టి నెలవారీ జీతం 64,820 రూపాయల నుంచి 1,45,500 వరకు జీతం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించే ప్రయత్నం చేయండి.